ఆ ప్రభుని పాదాలే మనకి శరణం. ఆయన నీడలో మనముండిన మనకు అన్ని భాగ్యాలే ప్రియమైన బిడ్డలారా. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ప్రభుని యొక్క అగ్ని స్తంభము కింద మేఘ స్తంభముగా దాచబడి వారి ఆకలి దప్పుకెలలో మన్నాను మాంసపు భోజనాన్ని దేవుడు వారికి సమకూర్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను అమితంగా ప్రేమిస్తానని వాగ్దానం ఇచ్చిన నిన్ను, తన కుమారుడిగా తన కుమార్తెగా ఎన్నుకున్న నిన్ను, నీవు ఆ ప్రభుని ఆరాధించుకోగలుగుతున్నావా? నీ పాదమే నాకు శరణం దేవా అని ఆ ప్రభుని నోరు తెరిచి జపించుకోగలుగుతున్నావా? ఈ యొక్క సమయంలో నీ పాదమే నాకు శరణం యేసయ్యా అంటూ ఆ ప్రభుని సారణ్యమును కోరుకుందాం. స్తోత్రం. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. స్తోత్రం. నీ నీడలో నేను ఉన్నా నాకు చాలు యేసయ్యా. నీ నీడ నుండిన చాలు, నీ నీడ నుండిన చాలు, నీ నీడలుండిన చాలు, నీ నీడలుండిన చాలు. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. ఏ పాప వేడియు నన్ను, ఏ పాప వేడియు నన్ను కాల్చలేదు యేసయ్యా, కాల్చలేదు యేసయ్యా. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం, శరణం, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. స్తోత్రం యేసయ్యా. నీ యొక్క ఆత్మతో నన్ను నింపు. స్తోత్రం యేసయ్యా. యేసు
నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. ఆత్మీయ దీవెన ఆత్మను అంతిమ దినమున నాత్మను, అంతిమ దినమున నాత్మను, అంతిమ దినమున నాత్మను అందరిపై కురిపిస్తాను అంటివి, అందరిపై కురిపిస్తాను అంటివి, అందరిపై కురిపిస్తావు అంటివి, అందరిపై కురిపిస్తాను అంటివి. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం, 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 నీ పాదమే నాకు శరణం. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం శరణం, నీ పాదమే నాకు శరణం శరణం, నీ పాదమే నాకు శరణం శరణం, నీ పాదమే నాకు శరణం. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా, నీ నీడను చాలు, నీ ఆత్మతో నన్ను నింపు. నా యేసయ్యా నా ప్రాణప్రియుడా నీకే వందనం. ప్రభువా ఈనాడు ఈ ఉదయకాల సమయంలో మా కుటుంబాన్ని అంతే కూడా మీకు అర్పించుకొని ప్రార్థన చేయుచుండగా ప్రభువా దీవించి ఆశీర్వదించుండయా. ఇదిగో తండ్రి నూతనమైన గృహాన్ని నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో ప్రభువా ప్రతిరోజు నీ యందు యొక్క విన్నపాన్ని ఉంచి ప్రార్థన చేయుచుండగా ప్రభువా మా యొక్క బిడ్డల యొక్క కలల గృహాన్ని తక్షణమే అన్ని సదుపాయాలతో అన్ని హంగు ఆర్భాటాలతో దానికి కావాల్సిన దాన్నంతా కూడా సమకూర్చి అయ్యా ఆ కలల భవనాన్ని మీరే నిర్మించి బిడ్డలు సంతోషంగా సమాధానంతో సుఖశాంతులతో నీవిచ్చిన బహుమతిలో వారు జీవించాలని దీవించండి యేసయ్య. నీవు మాత్రమే వారిని దీవించగలవు, నిన్ను మాత్రమే వారు నమ్ముకున్నారా ప్రభా. నిన్ను తప్ప వేరే దేవుని నమ్ముకోలేదయ్యా, వేరే దేవుల ముందు చేయి చాచట్లేదు ప్రభా, వేరే దేవులకు నైవేద్యాలు పెట్టట్లేదు ప్రభా. నీవున్నావనే ధైర్యంతో ప్రభా నవ్వినా ఏడ్చినా అన్నీ నీవే అని తలంచుకుని ముందుకు వెళ్చుండగా అయ్యా ఈ యొక్క అభాగ్యుణ్ణి ఈ యొక్క అభాగ్యురాలను ప్రభ ఒమ్ము చేయక నీ సాక్షిగా నిలబెట్టు యేసయ్యా స్తోత్రం. భక్తి విశ్వాసాలతో ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక చిన్న పని ద్వారా ఎన్నో ఆత్మలను రక్షింపబడి మరి నూతనమైన సభ్యులకు ఈ యూట్యూబ్ ఛానల్ మరి మీరు చేసే షేర్ ద్వారా పరిచయం అవుతారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి వారి జీవితంలో అనేకమైన మేలును పొందుకుంటారు. ప్రియమైన బిడ్డలారా, కావున భక్తి విశ్వాసాలతో ఈ యొక్క చిన్న పనిని మనం అందరము కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరము కూడా భక్తి విశ్వాసాలతో ఈ యొక్క దీవబలి పూజలో పాల్గొందాము. ఈనాటి దీవబలి పూజలో ప్రార్థన చేయమని కోరిన వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా దేవుడు నెరవేర్చాలని, అనేక చల్లని చూపు వారిపై ఉండాలని, వారి కుటుంబంలో సుఖశాంతులతో నింపి రాబోతున్న పంట కాలంలో మంచి ఫలితాలను పంటను వారికి దయచేయాలని ఈనాటి మరి దీవబలి పూజలో సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. దేవా, నీవు ప్రజలను నడిపించుచు ఎడారి గుండా కదలిపోయినప్పుడు, నీవు వారి మధ్య ఉన్నప్పుడు నిన్ను గాంచి భూమి కంపించినది, ఆకాశము వర్షించినది. హల్లెలూయా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుకుందుము. ఓ సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. నీ కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్న మా రక్షకుడు మహావైభవముతో మరలా వేంచేయినప్పుడు జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మ పొందిన వారికి అక్షయ జీవితము వర్షమును ధరింపజేయునుగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగములు జీవించి పాలించి మా ప్రభువైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము వచనములు 9 నుంచి 18 వరకు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచూనే ఉండుము, ఆ పనిని ఆపకము. ఏలైనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరునూ హాని చేయలేరు. ఈ నగరంలో నా ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పాను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచ్చట 18 మాసములు ఉండెను. గలియా అకియాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒక చోట కూడుకొని పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపించి యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, ఇది ఏమైనా దోషము గాని ఘోరమైన నేరము గాని అయిన ఎడల
యూదులకు మీరు చెప్పదానని విని నేను మీతో సహనము వహించుట న్యాయమే. కానీ ఇవి మీ సిద్ధాంతములకు విరుద్ధములకు న్యాయసూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూసుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకోను అని పలికి వారిని న్యాయస్థానం నుండి బయటకు గెంటివేసెను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సోస్థెనియాసును పట్టుకొని ఆ న్యాయస్థానం ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. పౌలు మరి కొంతకాలము కొరింథులో గడిపిన పిదప అచ్చటి సోదరులను వీడ్కొని ప్రిసిల్లా అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కేంద్రియాలో చేసుకుని మొక్కుబడి ప్రకారము తలక్షౌరము చేయించుకునేను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను తాకింది నాటి వాక్యం, యేసు వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుంచి 23 వరకు. మీరు శోకించి విలపింతురు, కాని లోకము సంతసించును. మీరు దుఃఖింతురు, కాని మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కాని బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరిచిపోవును. అట్లే మీరును ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మేము మరలా చూచెదను. అప్పుడు మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును మీ నుండి ఎవడునూ తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమీ అడుగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి వాక్య పరిచర్యలో ప్రభుని యొక్క మాటలు, క్రీస్తు ప్రభువు మరి పరలోక సంతృప్తి ఎలా ఉంటుంది అనేది వివరిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మీరు శ్రమ పడతారు, దాని తర్వాత ఆనందిస్తారు అంటే ఓకే, శ్రమ పడతామా, ఆనందిస్తామా, ఓకే, ఇది ఒక మాటగా విని వదిలేయచ్చు. కానీ క్రీస్తు ప్రభువు ఎంతో చాకచక్యంగా ఒక వాస్తవ రూపంలో సన్నివేశాన్ని, జరగబోతున్న సంఘటనని మరి వివరిస్తూ బోధిస్తూ ఉన్నాడు. ఒక గర్భవతి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎంతో వేదన చెందుతూ ఉంది. ప్రసవం అంతా అయిపోయిన తర్వాత ఆ పసికందును చూసి తన బాధనంతా కూడా ఆ పసికందులో మరచిపోతూ ఉందని క్రీస్తు ప్రభు మరి ఎంతో చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా,
వాస్తవమైన విషయాలతో ఆయన పోల్చి వాస్తవాన్ని ప్రజలకి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈనాడు పౌలు గారిని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, కానీ ఆయన ఏం పట్టించుకోవట్లేదు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము అక్కడ 15వ వచనంలో ఆయన సాగిపోతూ ఉన్నాడు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన దేన్ని కూడా పట్టించుకొనక చలనం లేని వాడిగా ఈ లోక హింసలన్నిటికీ ఆయన యొక్క శరీరం చలనం లేనిదిగా మారిపోయి, ఎక్కడైతే ఆత్మలు నశించిపోతున్నాయో అక్కడ మాత్రమే నేను పని చేయాలనే ఉత్సాహంతో ముందుకు సాగిపోతున్నాడు. ఆయన యొక్క ఉత్సాహం అదే, ఆయన యొక్క బూస్ట్ అదే చదివితే. కానీ మీ సిద్ధాంతములకు విరుదములకు న్యాయసూత్రములను సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూసుకోండి అయ్యా. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి, మీ సిద్ధాంతాలు, మీ మూఢనమ్మకాలు నాకు సంబంధం లేనివి. క్రీస్తుని గురించి అడుగు చెప్తా, పరలోక విషయాల గురించి అడుగు చెప్తా, క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాల గురించి అడుగు చెప్తా, దేవుడు నీకేం చేయబోతాడో అడుగు చెప్తా, నీకు ఏం చేయాలనుకుంటున్నావో అడుగు చెప్తా. కానీ నీ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, ఫలితం లేని భక్తి కార్యాలను గురించి నన్ను అడగద్దు. అవి నీకు తెలుసు, అవి ఏమాత్రం కూడా ప్రయోజనకరణం కావని, అవి కేవలం భక్తికి మాత్రమే సంబంధించినవని, వాటి గురించి నన్ను అడగవద్దు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. మన విలువను పెంచే వాటిని గురించి అడుగు, నేను మాట్లాడతాను. మన విలువను పెంచే వాటి గురించి అడుగు, నేను మాట్లాడతానని పౌలు గారు చాలా కరాఖండిగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకు అంటే ఆయనలో శాశ్వతమైనది ఉన్నది. ఆయనలో మరి క్రీస్తు ప్రభు కోసం మరి దుఃఖిస్తున్నాడు కనుక ఈ సమయంలో నువ్వు మరి దుఃఖించదవు. మీరు శోకించి విలపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారును. మన యొక్క దుఃఖం అంతే కూడా సంతోషంగా మారుతుందంట. దుష్టుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో నవ్వుతూ ఉండవచ్చు, సంతోషిస్తూ ఉండవచ్చు, కానీ దాన్ని చూసి మీరు విచారింపకుడు. తగిన సమయమున మీ దుఃఖము ముగింపులో పరిపూర్తి కాబోతుంది, ఆనందంతో సంతోషంతో పరిపూర్తి కాబోతుంది అని క్రీస్తు ప్రభు భగవాను నేర్పిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. పేతురు గారి యొక్క మాటల్లో, పౌలు గారి యొక్క మాటల్లో, అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సోస్తనియాసును పట్టుకొని ఆ న్యాయస్థానం ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. కానీ వారు లక్ష్య పెట్టలేదంటే ఎంత కొట్టినా ఎంత తిట్టినా లక్ష్య పెట్టక పౌలు మరి కొంతకాలము కొరింథీయులో గడిపిన పిదప అతడు సోదరులను వీడ్కొని ప్రిసిల్లా అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించాను. మరలా సిరియాకి పోయి వాక్యాన్ని బోధిస్తున్నారు. వారిని ఎంత కొట్టినా తిట్టినా వారి యొక్క దుఃఖం ఈ లోకంలోనే ఉందని తెలుసుకొని దాని గురించి పట్టించుకొనక, మాకు పరలోకంలో సంపూర్ణమైన సంతోషము కలదు, అక్కడ మేము తండ్రిని ఏమి అడిగినా కానీ అది తండ్రి దేవుడు మా యందు నెరవేరుస్తాడు, మీరేమీ కూడా నన్ను అడగనవసరం లేదు, తండ్రి దేవునే మీరు నేరుగా కలుసుకుంటారు, అక్కడ అన్నీ కూడా మీకు పరిపూర్తి అవుతాయని క్రీస్తు ప్రభు మనకు బోధించి ఉన్నాడు. ప్రియപ്പെട്ടలారా, కావున నీవు నీ యొక్క దుఃఖంలో ప్రభుని తలంచుకొని సంతృప్తిపడి సంతోషించినట్లయితే దేవుని గడియ వచ్చినప్పుడు నీవు అడగక మునిపే లేదా నీవు అడిగినా కానీ అన్నీ కూడా తండ్రి దేవుడు నెరవేరుస్తాడని క్రీస్తు దేవుడు మరి ప్రభువు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. కావున ఈ యొక్క విశ్వాసాన్ని మన హృదయంలో నిలుపుకొని మరి గొప్పగా మన భక్తి కార్యాలతో మన జీవింపుగా విశ్వాస జీవితంతో అబ్రహాము వలె మెలుగుతూ ముందుకు సాగుదాం, ఇతరులకు దేవునికరంగా ఉందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును,
వేలాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సహ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబము తీసుకొని వచ్చిన అర్పణములను దయతో అంగీకరింపుము. వారు పొందిన జ్ఞానస్నానపు వరమును నీ రక్షణ క్రింద పదిలముగా కాపాడుకొనుచు నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములకు పాత్రమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా క్రీస్తు బలి అయిన నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణమును చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునరుత్థానము ప్రసాదించును. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వము నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువశ్రములకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి ఎదురుంచి, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉన్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవన జ్ఞాపం రక్షణ పాత్ర నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచయం చేయటకు మా పాత్రలో చేసినందుకు వందలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభలో జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ సింహరాయలు జగద్గురువును మా కర్ణందామని పిఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమైన పరిపూర్ణను చేయము. ఉత్తానమైన నమిగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనితలు పునీత మరియమ్మతోను వారి భర్తకు పునీత జోజపు గారితోను పునీత అపోస్తులతోను ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో బాగున్న దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవనే కీడులను మమ్మ రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కాలతల నుండి సరదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. యుగముల గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సమాధానము, సమాధానము.
సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నాయనక ప్రవేశించుటకు నేను పాత్రను కాను, నీ ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ కేంద్రము ఒక మిషన్ కేంద్రము. మన కేంద్రాన్ని చుట్టి ఒక క్రైస్తవ కుటుంబము కూడా లేదు. మరి అవిశ్వాసుల్లో క్రీస్తు ప్రేమను పంచుతూ, ఇటుకుబట్టి వారిలో విశ్వాసాన్ని పెంచుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. కావున మీ యొక్క ప్రార్థనలతో మమ్మల్ని బలపరచండి. ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చిన ధైర్యంతో దేని యొక్క కృపలో ముందుకు సాగులాగన ఆయనకు హతసాక్షులుగా మారడానికైనా పనిచేసే దేవుడు భాగ్యాన్ని మాకు దయచేయాలని మీ యొక్క ప్రార్థనతో మమ్మల్ని నడిపించండి. మీ యొక్క చేయూతను అందించండి. అదేవిధముగా ఈ యొక్క కేంద్రంలో ప్రతి నెల 2వ శనివారం రోజున ప్రత్యేకమైన ప్రార్థనలు కలువు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు కింద కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క ప్రార్థనలు ఆలకింపబడతాయి. కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. విశ్వాసంతో మరి కళ్ళను మూసుకొని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా ఎల్లుండి మరి దుర్వేసి అనే గ్రామంలో డైరెక్టర్గా పనిచేయబోచు ఉండగా దేవుడు అక్కడ నన్ను తన యొక్క సేవలో గొప్పగా వాడుకోవాలని నా కోసం ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థనే మమ్మల్ని ధైర్యంగా నడిపించగలదు. ఓ ప్రభువా, క్రీస్తునందు నీవు విమోచించిన ప్రజలందరినీ సకల కీడుల నుండి సంరక్షింపుము. నీ కుమారుని బాధమయ మరణము ద్వారా రక్షణ పడిన వారు అతని ఉత్థానమందు ఎల్లప్పుడూ ఆనందితురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.